మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. అన్ని పిటిషన్లు కూడా వేసినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా 1 సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే సార్ మీ మెగా డిఎస్సిలో 1 పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈ నెల 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిఎస్సి పెడతాం. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 72,886 బదిలీలు, 4,477 పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 1924లో టీచర్లు అవమానించారు, మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు, మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు, జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఇకపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి అనేక వేధింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, టీచర్ని గౌరవించే బాధ్యత మాది. పిల్లల్ని భావితరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఇలాంటి ప్రెమిసెస్ ఉండవు. ఒక బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే మన దగ్గరుండే టీచర్లు 1,89,099 మంది. మన దగ్గరుండే పిల్లలు 32,99,508 మంది పిల్లలు. అంటే ఒక టీచర్కి 18 మంది పిల్లలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రైవేట్లో చూస్తే అక్కడ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 1,28,951 మంది పిల్లలు. అదే టీచర్లు పిల్లలు వచ్చి 35,64,867 మంది. అంటే మన దగ్గర 33 లక్షలకి 1,90,000 మంది టీచర్లుంటే ప్రైవేట్ స్కూల్స్లో 36 లక్షలకి 1,29,000 మాత్రమే ఉన్నారు. అంటే మన దగ్గర ఒక టీచర్కి 18 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒక టీచర్కి 28 మంది ఉన్నారు. దగ్గర దగ్గర 10 మంది డిఫరెన్స్ ఉన్నారు. ఇంత స్టాఫ్ ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ కాదు, దేశానికి నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీకు ఇస్తాం. నిరూపించుకోవాల్సిందిగా మా టీచర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అసాధ్యమైన కార్యక్రమం కాదు, ఇది సాధ్యం. పోయిన గవర్నమెంట్లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ పెద్దలను కూడా కోరుతున్నా. నేను ఒక స్పష్టమైన విధానాలతో ముందుకు పోతున్నాను. విజన్ 2047 ప్రధానమంత్రి గారు
వికసిత్ భారత్ పిల్లలకి కొండారుగట్టు అర్థం చేసుకోవాలి. 2047 అంటే ఎగ్జాక్ట్గా 25 పూర్తి అయింది. 2047కి వికసిత్ భారత్ కేంద్రంలో ఉంటే మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే నిన్న మొన్న చూశాను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ రెంటిని డెమాన్స్ట్రేట్ చేసేదానికి స్టూడెంట్ అసెంబ్లీ పెట్టారు. ఆ అసెంబ్లీ నేను చాలా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే వ్యక్తిని 78 నుంచి చట్టసభలు చూస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ సమయం ఉన్నాను. కానీ అక్కడ జరిగిన అసెంబ్లీ చూస్తే పిల్లలు అసెంబ్లీలో అదరగొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, బాగా రాణించారు. ఒక వినూత్నంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు ఎట్లుండాలి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా చూపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ కొండే పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా, నేను ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాను. ఆ విధానాన్ని మీ అందరికి కూడా పెట్టాను. ఈరోజు నా ఆలోచన 47కి పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అందరికీ ఉపాధి కల్పించడం రెండోది, మూడోది మానవ వనరుల్ని అభివృద్ధి చేయడమే కాదు ప్రపంచంలోనే మేధాశక్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం, నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, అందరికీ వ్యవసాయానికి